హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చిన్న. నేను కూడా మీలాగా ఒక VLSI స్టూడెంట్ని. ఈరోజు క్లాస్లో నేర్చుకున్న ASIC ఫ్లో ప్రాసెస్ గురించి మీకు వివరిస్తాను. ASIC ఫ్లో అంటే ఏమిటి, ఒక చిప్ ఎలా తయారవుతుంది అనేది ఈ వీడియోలో చాలా సులభంగా నేర్చుకుందాం. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ASIC ఫ్లో అంటే అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకే, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్. అయితే ASIC ఫ్లో అసలు ఎందుకు మనకు అవసరం అంటే, ASIC ఫ్లోలో స్క్రాచ్ నుంచి ఫైనల్ చిప్ వరకు అసలు చిప్ ఎలా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఇందులో మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్పెసిఫికేషన్స్. వాట్ ఈస్ ద స్పెసిఫికేషన్స్? ద స్పెసిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి కలెక్షన్ ఫ్రమ్ ద కస్టమర్స్, యూజువల్లీ బై ద మార్కెటింగ్ టీమ్. దీస్ ఆర్ ద ఇంక్లూడెడ్ ఫంక్షనాలిటీ, పర్ఫార్మెన్స్, పవర్ అండ్ ఏరియా అండ్ కాస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ద డాక్యుమెంట్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద ఫ్లో. అంటే నీకు ఇప్పుడు నువ్వు చిప్ అనేది తయారు చేయాలనుకుంటున్నావు, దానికి ఇన్పుట్స్ ఏంటి? కస్టమర్స్ రిక్వైర్మెంట్స్ ఏంటనేది నువ్వు తెలుసుకోవాలి. ఓకే, వాళ్ళు ఎంత కాస్ట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ సైజ్ అనేది వాళ్ళకి ఎంత కావాలి, వాళ్ళకి అంటే దేనికోసం అనేది కావాలి అనేది వాళ్ళ దగ్గర నుంచి నువ్వు కలెక్షన్ చేసుకుంటావు రిక్వైర్మెంట్స్. ఓకే, రిక్వైర్మెంట్స్ నీకు వచ్చాయి. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అంటే ఆర్కిటెక్చర్ డిజైన్ డిఫైన్స్ the overall the structure of the chip based on the specifications that it includes the block diagrams showing the processors, memories and the interconnections. This team also estimate the APT and the cost of the design. APT means area, power and temperature. అంటే ఎంత టెంపరేచర్లో చిప్ వర్క్ అవ్వాలి, ఎంత పవర్ కన్జ్యూమ్ చేయాలి, ఎంత ఏరియా కన్జ్యూమ్ చేయాలి అనేది ఈ డిజైనర్లు కూడా నీకు ఎస్టిమేట్ చేస్తారు. ఆర్కిటెక్చర్ డిజైన్ అంటే ఇప్పుడు తీసుకున్న స్పెసిఫికేషన్స్ బట్టి అంటే వాళ్ళు అనేది చిప్ అనేది లేఅవుట్ అనేది డిజైన్ చేసుకుంటారు. ఓకే, నీకు స్పెసిఫికేషన్స్ తెలిసింది, ఆర్కిటెక్చర్ తెలిసింది. ఇప్పుడు ఏంటంటే ఆర్టీఎల్ అంటే రిజిస్టర్ ట్రాన్సిస్టర్ లెవెల్. ఓకే, ఇందులో ఏం చేస్తామంటే నీకు స్పెసిఫికేషన్స్ తెలిసింది, ఆర్కిటెక్చర్ తెలిసింది, దానిపైన కోడ్ అనేది రాసుకుంటావు. ఆ కోడ్ ఏ టైప్లో ఉండాలంటే వెరిలాగ్ ఆర్ VHDL. ఇందులో కోడ్ అనేది రాసుకుంటావు. ఇట్ డిస్క్రైబ్స్ ద హౌ ద డేటా టు మూవ్స్ బిట్వీన్ ద రిజిస్టర్స్ బై యూజింగ్ ద కాంబినేషనల్ సీక్వెన్సెస్ లాజిక్. డేటా అనేది ఎలా మూవ్ అవుతుంది రిజిస్టర్ టు రిజిస్టర్, అలాగా దానిపైన నువ్వు కోడ్ అనేది రాసుకోవాలి. ఆర్టీఎల్, దిస్ ఇస్ ద ఆర్టీఎల్ డిజైన్. ఆఫ్టర్ ఆర్టీఎల్ సింథసిస్ ఏం చేస్తుందంటే నువ్వు రాసిన ఆర్టీఎల్ కోడ్ని గేట్ లెవెల్లో కన్వర్ట్ చేస్తుంది. అది సింథసిస్ టీమ్ అనేది చేస్తుంది. బిఫోర్ ద సింథసిస్ మన చిప్ అనేది అండర్ ద ఇండిపెండెంట్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉండదు. ఆఫ్టర్ ద సింథసిస్ మనం ఏమైతే అనుకుంటున్నామో ఆ టెక్నాలజీ పైన సెల్స్ అన్ని బేస్ అయ్యి తీసుకోవాలి మనం. ఓకే, దట్ ఈస్ ద సింథసిస్. ఓకే, ఆఫ్టర్ ద సింథసిస్ డిఎఫ్టీ మీన్స్ డిజైన్ ఫర్ టెస్ట్. డిఎఫ్టీ యాడెడ్ ద ఎక్స్ట్రా లాజిక్ లైక్ స్కాన్ చైన్ టు మేక్ ద చిప్ టెస్టబుల్ ఆఫ్టర్ ద ఫ్యాబ్రికేషన్. ఇట్ హెల్ప్స్ ద డిటెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్. డ్యూరింగ్ దిస్ స్టేజ్ ATPG ఆటో టెస్ట్ ప్యాటర్న్ జనరేషన్ ఫైల్స్ ఆర్ జనరేటెడ్. అంటే సింపుల్గా చెప్పాలంటే డిఎఫ్టీ అంటే డిజైన్ ఫర్ టెస్టబిలిటీ. ఇది ఎందుకంటే ఇప్పుడు కొన్ని సెల్స్ అనేది అంటే మన ఇన్పుట్ 0 ఇస్తే అవుట్పుట్ 1 రావాలి. అలా కాకుండా అవుట్పుట్ కూడా అంటే ఇది ఇన్పుట్ మార్చినప్పుడు అవుట్పుట్ కూడా మార్చాలి కదా, మారుతుంది ఆటోమేటిక్గా. కానీ అలా మారకుండా ఏదైతే కాన్స్టెంట్గా వాల్యూ ఉండిపోద్దో అటువంటి మనం చెక్ చేసుకోవాలి ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో. అది డిఎఫ్టీ. ఓకే, ఆఫ్టర్ డిఎఫ్టీ నెక్స్ట్ ఫోర్ ప్లాన్ మీన్స్ ది ఫోర్ ప్లాన్ డిఫైన్స్ ద డై ఏరియా అండ్ కోర్ ఏరియా ఆఫ్ ద చిప్. ఇట్ ఇంక్లూడ్స్ ద మ్యాక్రో ప్లేస్మెంట్ అండ్ I/O ప్లేస్మెంట్ అండ్ పవర్ ప్లానింగ్ అండ్ క్రియేషన్ ఆఫ్ ద రౌటింగ్ ట్రాక్స్ ఆఫ్ ద స్టాండర్డ్ సెల్స్. అది ఫ్లోర్ ప్లాన్ మీన్స్ నువ్వు ఎంత కోర్ ఏరియా కావాలి, డై ఏరియా అంటే మనం తీసుకున్న చిప్ చుట్టూ ఒక ఏరియా ఫ్రెండ్స్, అది జస్ట్ సేఫ్టీ ఏరియా. నెక్స్ట్ ఇంక్లూడింగ్ ద మ్యాక్రో ప్లేస్మెంట్. ఇప్పుడు మ్యాక్రోస్ అంటే ఏంటంటే మ్యాక్రోస్ అనేది నాట్ ఏ స్టాండర్డ్ సెల్స్. అంటే ఇది స్టాండర్డ్ సెల్స్తో మేడ్ అయ్యి ఉంటుంది, కానీ స్టాండర్డ్ సెల్ అనేది కాదు. ఇది ఆల్రెడీ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ సెల్స్ యూజ్ చేసుకొని ఒక మెమొరీ టైప్ లాంటిది. ఇది అనేది మ్యాక్రోస్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. అంటే దీన్ని టైమింగ్ మార్చడం, దీని యొక్క సెల్ సైజ్ మార్చడం మన చేతిలో ఉండదు, జస్ట్ అనేది మన చిప్లో వాడుకుంటాం. అటువంటివి ఏవైనా ఉంటే ఫోర్ ప్లాన్ స్టేజ్లో మనం పెట్టుకుంటాం. ఇన్పుట్ అవుట్పుట్ పోర్ట్స్ని ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ రౌటింగ్ ట్రాక్ అంటే మీకు డౌట్ రావచ్చు. ట్రాక్ అంటే ఇమేజినరీ లైన్, జస్ట్ ఎస్టిమేట్ చేసుకుంటాము ఆ లైన్స్. అంటే మన ట్రాకింగ్ లైన్స్ ఉంటే దాని మధ్యలో స్టాండర్డ్ సెల్స్ అనేది ప్లేస్ అవుతాయి.
అది ప్రాపర్గా అలైన్గా ప్లేస్ అవుతాయి. దెన్ ఆఫ్టర్ ప్లేస్మెంట్ అజైన్ ద ఎగ్జాక్ట్ లొకేషన్స్ టు ద స్టాండర్డ్ సెల్స్ విత్ ఇన్ ద కోర్ ఏరియా వితౌట్ ద ఓవర్లాపింగ్. అది ఇప్పుడు మనం ఎక్కడైతే ట్రాక్స్ ఉన్నామో అందులో స్టాండర్డ్ సెల్స్ అనేది ప్లేస్ అవుతాయి వితౌట్ ఓవర్లాపింగ్. ఓకే, ప్లేస్మెంట్ అనేది గ్లోబల్ ప్లేస్మెంట్, డీటెయిల్ ప్లేస్మెంట్. గ్లోబల్ ప్లేస్మెంట్ అంటే జస్ట్ రఫ్ ప్లేస్మెంట్, సెల్స్ అనేది ప్లేస్ అవుతాయి జస్ట్ రఫ్. అంటే ఇప్పుడు సపోజ్కి మీకు మ్యాక్స్ క్యాప్, ఇవి మ్యాక్స్ ట్రాన్సాక్షన్, ఈ వైలేషన్స్ ఉన్నా సరే అక్కడ అనేది మనం జస్ట్ ఎస్టిమేట్ చేస్తాం బట్ ఆప్టిమైజ్ చేయం. డీటెయిల్ ప్లేస్మెంట్లో సెల్ లీగల్గా ప్లేస్ అవుతాయి. ఆఫ్టర్ ద ప్లేస్మెంట్ ది కంజెషన్ అండ్ టైమింగ్ అండ్ అనలైజ్డ్ అండ్ ద ఆప్టిమైజ్డ్. ఇక్కడ కంజెషన్ అనేది తగ్గుద్ది, నేను చెప్పిన డిఆర్విస్ తగ్గుతాయి. నెక్స్ట్ సెల్స్ అనేది ప్రాపర్గా అలైన్గా ప్లేస్ అవుతాయి. దెన్ ఆఫ్టర్ సిఎస్టీ క్లాక్ ట్రీ సింథసిస్. ఈ క్లాక్ సిటిఎస్ బిల్డ్స్ ద క్లాక్ distribution clock using buffers and inverters. It's the goal is the minimizing the clock skew and the clock instruction delay, so the clock reaches the all flip-flops reliability within meeting timing and power requirements. సింపుల్గా చెప్పాలంటే సిటిఎస్లో మనం క్లాక్ ఇస్తాం, ఇందులో మనం చేయాల్సింది ఏంటంటే క్లాక్ స్క్యూ, క్లాక్ లేటెన్సీ అవి మినిమైజ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు క్లాక్ అవ్వకపోవడం అనుకో, ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు కదా, క్లాక్ ఎప్పుడైతే ట్రిగ్గరింగ్ అవుతుందో అప్పుడే అవ్వాలి. ఓకే, దెన్ ఆఫ్టర్ రౌటింగ్ ఏంటి, ఇప్పుడు అన్ని స్టాండర్డ్ సెల్స్ అయిపోయింది, సిటిఎస్ ఇస్తాం. రౌటింగ్ స్టేజ్లో మన మెట్ల కనెక్షన్ ఎక్కడ ఇవ్వలేదు. బిఫోర్ రౌటింగ్ మీకు డౌట్ రావచ్చు, అంటే బిఫోర్ రౌటింగ్ మనం మ్యాక్స్ క్యాప్ ఎలా క్యాలిక్యులేట్ చేసేవానని, అక్కడ జస్ట్ ఎస్టిమేషన్ చేస్తాం అంతే. ఇక్కడ రియల్ రౌట్స్ అనేది మనకి ఇక్కడ రౌటింగ్ అనేది ప్లేస్ అవుతాయి. దెన్ ఆఫ్టర్ సైన్ ఆఫ్ స్టేజ్లో ఫైనల్గా మనం చెక్ చేసుకుంటాం ఏంటి, డిఆర్సీస్, ఎల్విఎస్, ఎల్ఈఎస్. ఫస్ట్ డిఆర్సీస్ డిజైన్ రూల్ చెక్స్, అంటే మనం ఇచ్చిన రూల్స్ ప్రకారం వైర్స్ అనేది కరెక్ట్ డిస్టెన్స్లో ఉన్నాయా లేవా. ఓకే, నెక్స్ట్ ఎల్విఎస్ లేఅవుట్ వర్సెస్ సిమెట్రిక్, ఈ చెకింగ్ చేసుకుంటాం. ఎల్ఈసి లాజికల్ ఈక్వలెంట్ చెక్స్, మనం ఇచ్చిన ఇన్పుట్ జనరేటర్ అవుట్పుట్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మన GDS2 ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఈ GDS2 ఫైల్ అనేది ఫ్యాబ్రికేషన్ వాళ్ళకి ఇన్పుట్గా ఇస్తాం. ఈ ఫ్యాబ్రికేషన్ ఏం చేస్తుంది, ఫ్యాబ్రికేషన్ ఈజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ వేర్ ద ఫౌండర్ యూజెస్ ద GDS2 ఫైల్ అండ్ టు ప్రొడ్యూస్ ద యాక్చువల్ సిలికాన్ చిప్. ఇది ఆ GDS ఫైల్ని తీసుకొని ఇది అనేది మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాడు.